తూర్పుగోదావరి జిల్లా వెలగదుర్రు గ్రామంలో పుట్టి పెరిగిన భూపతిరాజు గోపరాజు ఒక సాధారణ రైతు మాత్రమే కాదు, తాటి ఆకులతో అద్భుత కళాఖండాలను సృష్టించే ప్రతిభావంతుడైన కళాకారుడు. రైతుగా వ్యవసాయం చేస్తూనే తన సృజనాత్మకతతో కళారంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయన కథ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్న గోపరాజు ఉద్యోగం వెంట పరిగెత్తకుండా తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో రైతుగా మారారు. నేలతల్లిపై మమకారం, వ్యవసాయం పట్ల అభిరుచి ఆయనను కర్షకుడిగా నిలబెట్టాయి. అయితే ఆయనలోని సృజనాత్మక ఆలోచన ఆయనను ఒక కొత్త మార్గంలో నడిపించింది. గ్రామీణ వాతావరణంలో సహజంగా లభించే తాటి మువ్వు ఆకులను ఉపయోగించి కళాఖండాలను సృష్టించాలనే ఆలోచన ఆయనకు స్ఫూర్తినిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండారు మండలం వెలగదూరు గ్రామం అండి మాది. మా గ్రామంలో భూపతిరాజు గోపరాజు గారని ఒక ఆర్టిస్టు. అంటే ఆర్టిస్ట్ అంటే చాలామంది ఆర్టిస్టులను చూసాం, కానీ ఆయనతోలాగా ఆర్ట్ అంటే ఓన్లీ తాటేకుతోటి వీటితోటి కూడా ఆర్ట్ చేయొచ్చు అని మాకు తెలియజేసిన ఆయన గొప్పతనం ఒక విధంగా కాదు. మా ఊర్లో ఆయన చేస్తూ ఇంత రాజకీయ నాయకులు ఏంటి, అలాగే దేవుడి పటాలు, అలా ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ తాటేకు సన్నగా చేసి దాంతో చేస్తారు. ఆయన ఆర్ట్ని మెచ్చి భీమవరం ఆర్ట్ అసోసియేషను, అలాగే రాజమండ్రి వాళ్ళు కూడా ఎన్నో అవార్డులు అని తీసుకున్నారు ఆయన. అలాగే ఆయన అలాంటి కళాకారుడు మా ఊరిలో ఉండటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఊరి పేరు కూడా వల్ల ఇవాళ మన కంట్రీ అంతా కూడా కొద్దిగా చెప్పాలంటే, అలాగే ఆయన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నాయకులు, దేశ నాయకుల ఫోటోలు ఏంటి అన్నీ కూడా ఆయన తాటేకుతోటి చేస్తూ ఉంటారు. అది చూసి ఎంతోమంది దాన్ని చూసుకుని ఈరోజు ఫస్ట్లో అయితే అంత ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు వెలగదూరు పేరు అంటే పలానా గోపరాజు గారు ఊరా అన్న లెవెల్లోకి వచ్చిందండి మా ఊరి పేరు ఆయన వల్ల. 10 ఏళ్ల క్రితం చిన్న చిన్న ఆకృతులతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా ఒక ప్రత్యేక కళారూపంగా మారింది. గోపరాజు నిరంతర సాధనతో తాటి ఆకులను ఉపయోగించి గణపతి, దుర్గాదేవి, శ్రీరాముడు, బాలరాముడు వంటి దేవతామూర్తుల చిత్రాలు, గ్రామీణ జీవన దృశ్యాలు, బియ్యం చెరుగుతున్న మహిళల రూపాలు, అంబేద్కర్, రాజకీయ నాయకుల చిత్రాలను తీర్చిదిద్దారు. ఒక్కో చిత్రాన్ని రూపొందించడానికి గంటల తరబడి కష్టపడతారు. కానీ ఈ కష్టం ఆయనకు సృజనాత్మక ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు గోపరాజు దాదాపు 300 చిత్రాలను సృష్టించారు. ఈ చిత్రాలను వ్యాపార దృక్పథంతో అమ్మరు. బదులుగా బంధువులు, స్నేహితులకు బహుమతులుగా ఇస్తారు. నా పేరు భూపతిరాజు గోపరాజు. వెలగదూరు గ్రామం, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ఆర్ట్ వర్క్లో ఉన్నా. ఫస్ట్ ఎంబోజింగ్ వర్క్లో స్టార్ట్ చేశాను, తర్వాత తాటాకులతో స్టార్ట్ చేశాను. ఫస్ట్లో 20 సంవత్సరాల క్రితం తాటాకులు, శుభలేఖలు అవి తయారు చేసేవాడిని. ఫస్ట్లో నేమ్ ప్లేట్స్ అవి తయారు చేసేవాడిని. తర్వాత పోర్ట్రేట్లోకి వచ్చాను. దేవుడి బొమ్మలు, నాయకులు అందరూ చేస్తాం మొదలుపెట్టాను. మన నరేంద్ర మోడీ, చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరే కొద్దించుమించులు అందరే చేశాను. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్లు అందరే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంటు. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన కళ. దాంట్లో వైవిధ్యంగా చేయాలని ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ ఆఖరి తాటాకులు దిగాను. ఇంతవరకు ఇండియాలో ఎవరో చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ తాటాకునే ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉన్న ఫాల్ట్ని మెరుగుపరుచుకుంటూ దీన్ని పైకి తీసుకొస్తున్నాను. ఇటీవలి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 8 గంటలు కష్టపడి రూపొందించిన శ్రీరాముని చిత్రాన్ని ఆయన అయోధ్య రామాలయానికి బహూకరించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రం కూడా విశేష ప్రశంసలు అందుకుంది. ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగిస్తే ఆత్మసంతృప్తితో పాటు ప్రత్యేక గుర్తింపు కూడా సాధించవచ్చని గోపరాజు చెబుతారు. ఒకవైపు నేలతో బంధం, మరోవైపు తాటి ఆకులతో బంధం, ఈ రెండూ కలిసి ఆయనను తాళపత్ర చిత్రకారుడిగా నిలబెట్టాయి. ఆయన చిత్రాలు గ్రామీణ జీవనాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సాధారణ పదార్థాలతో అసాధారణ సృష్టిని చేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. మాది వెలగదూరు గ్రామం అండి. మాది మారుమూల గ్రామం. ఈయన అంటే ఈ కళ ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరని మేము అనుకుంటున్నాము. ఈయన అది టచ్ చేయటమే చాలా కష్టం. మాకు తెలిసి ఆయన నైట్ 2 వరకు పనిచేస్తూ ఉంటారు. కానీ నవ్ డేస్లో ఆయన ప్రజలకి
ఈ కళ చేరాలని ఆయన కష్టపడుతున్నారు. డబ్బులు ఏనాడు ఆశించలేదు ఆయన. అంటే ఇది నలుగురికి తెలియాలి అంటే మేము కూడా చేయండి, మీతో పాటు మన గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని మేము ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆయన డబ్బు కోసం ఏ రోజు ఆ పని చేయలేదు. ఇంకా ఇలాంటి కళ యూట్యూబ్లో కానీ లేకపోతే పేపర్లో కానీ బయట ఎక్కడ చేసినట్టు మేము ఎక్కడ చూడలేదు.